ఒకవేళ ఫుల్ ఆకలైనా అడుక్కున్నా సార్, అమ్మాయిని అన్నం అంటూ పెట్టండి, అమ్మాయిని అన్నం అంటూ పెట్టండి అని. అన్నం లేకపోతే చెత్తకుండీలు ఏరుకొని అన్నం తిన్నామన్నా మేము. వరల్డ్ వైడ్గా ప్రతి సంవత్సరం మనకు ప్రొడ్యూస్ అయ్యే ఆహారంలో 33% వేస్ట్ అవుతుంది. అంటే మన ఇండియా లెక్కల ప్రకారం 1,30,000 కోట్ల కేజీలు వేస్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం 80 కోట్ల మంది ప్రజలు ఆకలి మరియు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 90 లక్షల మంది ప్రజలు తిండి లేక కేవలం ఆకలితోనే వాళ్ళ ప్రాణాలు విడుస్తున్నారు. ఇది మనకు అతి భయంకరమైన ఎయిడ్స్, మలేరియా, క్షయవ్యాధి లాంటి జబ్బుల కంటే చాలా డేంజరస్. ఆకలి అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద జబ్బు. దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్ ఛానల్. నా పేరు బాలకృష్ణ. ఎక్కడి వరకు మీరు వచ్చారంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నా కోసమో మీకోసమో కాదు, మన కోసం, మన భావి తరాల కోసం. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ పేరు? రుజ్వానా బేగం. ఏం చేస్తుంటారమ్మా? ఇట్టనే ఫుట్పాత్ పైన ఉంటామా. ఫుడ్ అన్నది మీకు ఎప్పుడైనా తినని రోజులు ఏమైనా ఉన్నాయమ్మా? ఒక పూట రోజులు ఉన్నాయి అన్న. అన్నం లేకపోతే చెత్తకుండీలు ఏరుకొని అన్నం తిన్నామన్నా మేము. 1 year పాప ఉంది కదమ్మా, ఆమెకి ఏం పెడుతుంటారు ఫుడ్లో? ఆ ఫుడ్లో బియ్యం ఎవరైనా ఇచ్చిపోతే వండి పెడతామన్నా పాపకి. పైసలు ఉంటే పెడతాం, పైసలు లేకపోతే నీళ్ళు తాగి ఉపాసం పంటామన్నా. ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు కదా, మీరు చూస్తున్నాను చెప్పారు కదా, ఆ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అసలు ఏం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఆ ఫుడ్ పాడేసే బదులు గరీబులకు ఇస్తే పుణ్యం తగ్గుతుంది అన్న, తిని యాడ్ చేస్తారు. చూసారు కదా ఈ వీడియో. ఇలాంటి రకరకాల సన్నివేశాలు మన ఫుట్పాత్ల మీద, బస్టాండ్లలో, రోడ్ల మీద, స్టేషన్లో కనిపిస్తూ ఉంటాయి. ఎంతోమంది ఇలా తిండి లేక ఆకలితో బాధపడుతూ ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అదే అన్నాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బులతో కొత్త బియ్యం కొంటాం, ఆ బియ్యాన్ని వండుకుంటాం, ఆ వండుకున్న తర్వాత ఆ బియ్యాన్ని మనం తింటాం. మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మనం సింపుల్గా పారేస్తాం. అదే మన చేతి నుంచి 10 రూపాయల నోటు పాడేమంటే ఎవడైనా పారేస్తారా? ఎక్కువ ఆలోచించకండి, పాడం. ఎందుకంటే మనం డబ్బుకిచ్చిన వాల్యూ పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నానికైతే ఇవ్వం. ఇప్పుడంతా అదో ఫ్యాషన్. ఒక పెళ్ళి అయిందనో లేదంటే బర్త్డే ఫంక్షన్ అయిందంటే చాలు ఇష్టం వచ్చేలాగా ఫుడ్ ఐటమ్స్ ఇంత చాటడంతో ఉంటాయి. నిజంగా ఎవరైనా తింటారంటే గొప్పలు చెప్పుకోవడం తప్పించి ఎందుకు ఉపయోగం ఉండదు. ఈ మధ్యన మరొక న్యూస్ వచ్చింది. ఒక ఇంటల్లుడికి 379 రకాల ఐటమ్స్ చేసి పెట్టారంట. మనిషి అన్నాడు ఎవరైనా తింటాడా? ఎవరికి ఉపయోగం? ఎందుకండి ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికి కాకపోతే? ఓసారి ఈ వీడియో క్లిప్ చూడండి. ఏం చేస్తుంటావు బాబు? ప్లాస్టిక్ బాటిల్ పెడతా ఉంటా. అయితే ఫుడ్ పారేస్తుంటారు కదా, చూస్తూ ఉంటారు కదా, రోడ్ల మీద అయినా చెత్త కుప్పల్లో అయినా. అది చూస్తే నీకు ఏమనిపిస్తుంటుంది అసలు? అన్నం అసలు ఎందుకు ఆడేస్తున్నాము? అసలు ఒకవేళ ఫుల్ ఆకలైనా అడుక్కున్నా సార్, అమ్మాయిని అన్నం అంటూ పెట్టండి, అమ్మాయిని అన్నం అంటూ పెట్టండి అని. మా డాడీ పాపం అసలు ఇప్పుడు ఇంత చిన్న కుక్క కూడా నీళ్ళు తాగుతుంది. ఏంటంటే మేము ఆ నీళ్ళు కూడా తాగినాం సార్. మేము ఒకవేళ నీళ్ళు తాగి బతికినాం సార్. మేము ఏంటంటే ఇప్పుడు చిన్న కుక్క కూడా అన్నం లేదు సార్. అసలు ఈరోజు ఇట్లా బారుకోతాను ఒకడు చచ్చిపోయాడు సార్. టీవీ రోగం వచ్చి చెప్పొద్దు కానీ పాపం వాడు ఇట్లా చచ్చిపోయాడు. అసలు ఎందుకు వాడికి ఎట్లనే సార్ అన్నం లేక చచ్చిపోతాడు. ఇట్లా రోడ్డు మీద చాలా మంది చచ్చిపోతారు సార్. మున్సిపాలిటీ వాళ్ళు మనకి ఎందుకని చెప్పి ఇట్లా కట్టుదండి ఇట్లా దొబ్బేస్తారు. మా ముందరికెళ్ళకు 10-12 సవాళ్ళు పోతున్నాయి సార్. అసలు చూస్తేనే భయం అవుతుంది. అరే ఇప్పుడు చిన్న చిన్న కుక్కలు కూడా చచ్చిపోతున్నాయి సార్ ఆకలి లేక. అటుకొకళ్ళు ఇంత ముద్ద పెట్టినాం అనుకో, అవి ఏమంటే అమ్మయ్య వండినాక అన్నం పెట్టారు. చూసారు కదా ఈ వీడియో. చిన్న పిల్లాడు మాకు ఫుడ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, బయట ఉన్న మూగజీవులైనటువంటి కుక్కలకి వాటికి ఇవ్వండి అని చెప్పి ఎంతో మెచ్యూరిటీగా చెప్పాడు. నిజంగా అంత మెచ్యూరిటీ మనకు ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి ముందుగా. సరైన తిండి లేక 5 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులు 10 సెకండ్లకు ఒకసారి ఒక్కొక్కరు మరణిస్తూ ఉన్నారు. ఫుడ్ని వేస్ట్ చేయడంలో చైనా తర్వాత మన ఇండియానే 2nd ర్యాంక్లో కొనసాగుతూ ఉంది. అయితే దీనివల్ల మనం చాలా నష్టపోతున్నాం. మొదటిగా ఆకలితో ఉన్నాడు డబ్బు కోసం ఎగబెడతాడు. ఆ డబ్బు కోసం అవసరమైతే ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా తీయడానికి వెనకాడు. అదేవిధంగా రీసెంట్ ఇన్సిడెంట్స్ చూసుకుంటే వీధిలో ఉన్న కుక్కలు ఆ చిన్నారులను సైతము పొట్టన పెట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే కేవలం ఆకలి. అదే మనుషులకైనా జంతువులకైనా. తర్వాత గ్లోబల్ వార్మింగ్. మనం వేస్ట్ చేసే ఫుడ్ గాలిలో కలిసి దాని ద్వారా గ్యాసెస్ ఫామ్ అయ్యి ఆ గ్యాస్తో మనకి గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతూ ఉన్నాయి. అందుకే మనకి వేడి మాత్రమే ఉన్న ఎండాకాలము, వానలు లేని వర్షాకాలము చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్
మనం వేస్ట్ చేసే ఆహారానికి కేవలం రైతు కష్టం పెట్టుబడి మాత్రమే కాదు, వాటర్ కూడా చాలా అవసరం ఉంటుంది, వాడతాం కూడా. మీరు ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారంటే వాటర్ని కూడా వేస్ట్ చేసినట్టే. ఎందుకంటే మనం ఫ్రీగా తాగాల్సిన వాటర్ నుంచి చేతులు కడుక్కోవాలన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితికి మనం దిగజారిపోయాం. అయితే ఈ వేస్టేజ్ అనేది ఒక ఇంట్లోనో ఏ ఫంక్షన్లోనో మాత్రమే కాదు, బయట సూపర్ మార్కెట్స్లో, రెస్టారెంట్లు, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. 2016లో ఫ్రాన్స్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ఎవరైనా ఫుడ్ వేస్ట్ చేస్తే అక్కడ భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. ఒకవేళ ఫుడ్ ఏదైనా మిగిలిపోయినట్టు ఉంటే గనక అక్కడ వారు చారిటీస్కి డొనేట్ చేస్తారు. ఆ విధంగా ఫుడ్ వేస్టేజ్ లేని దేశం ఏదైనా ఉందంటే అది కేవలం ఫ్రాన్స్ మాత్రమే. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఫ్రాన్స్. ఆ తర్వాత యూకే కూడా ఫ్రాన్స్ని ఫాలో అయ్యి 2018లో ఒక పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. దాని ప్రకారం 2030 కల్లా 0% వేస్టేజ్ అనేది వాళ్ళ ముందున్న లక్ష్యం. అయితే మన ఇండియా విషయానికి వస్తే భారత ప్రభుత్వం కూడా రకరకాల స్కీమ్లు అనేవి మన ఫుడ్ వేస్టేజ్ సంబంధించి ఉన్నాయి. అయితే అవి కేవలం పేపర్కి పరిమితం మాత్రమే. అయితే ప్రతిసారి గవర్నమెంట్ని ప్రశ్నించే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి, మనం మారాలి, ఆ తర్వాత పక్క వాళ్ళని మార్పించాలి. అప్పటికి మనం మారలేదంటే కనుక మన ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకొని ఫ్రాన్స్ లాంటి బలమైన చట్టాలు తీసుకురావాలి. ఇలా మనం చేస్తే మనం రోజు న్యూస్లో చూసే ప్లాస్టిక్ బియ్యము, ప్లాస్టిక్ గుడ్లు, అదేవిధంగా ఫేక్ నకిలీ ఫ్రూట్స్ లాంటివి ఇంకా తరచుగా న్యూస్లో చూడము. ఇదంతా బాగుంది, నేనంతే, నేను మారను అన్నారనుకోండి, మీ కర్మ. మీకు మీ పిల్లలకి ఆ ప్లాస్టికే రాబోయే తరాలకి గతి. నేనైతే ఫుడ్ వేస్టేజ్ చేయను, నాతో పాటు మీరు కూడా ఫుడ్ వేస్టేజ్ చేయను అని ప్రామిస్ చేస్తే కనుక దయచేసి కామెంట్లో ఎస్ ఐ విల్ నాట్ వేస్ట్ ఫుడ్ అని చెప్పి మెన్షన్ చేయండి. నా వంతుగా మొదటి కామెంటు నేను మెన్షన్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేసి మీ సోషల్ మీడియా స్టేటస్లో, వాట్సాప్ గ్రూపుల్లో దయచేసి షేర్ చేయండి. మీరు చేసే షేర్ వల్ల ఒక్కరు మారినా కూడా ఆకలితో ఉన్న అవతల వ్యక్తికి మీరు కడుపు నింపని వారు అవుతారు. ఇంతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి కాంటెంట్తో మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.